అండి. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు, కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇలా దూరగా వేయించుకునే వరకు కలుపుకుంటూ ఉండాలి. కలపాలి బాగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చి వాసన పోయే వరకు కలపాలి. తర్వాత ముందుగా కడిపెట్టుకున్న మటన్ వేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి ఇలా ఉడికింది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని తర్వాత గరం మసాలా, రుచికి సరిపడినంత కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.